జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రామాయణ్ స్టోరీ టెల్లింగ్ సిరీస్ ది ఆదికావ్యం. లాస్ట్ ఎపిసోడ్లో మనం వాల్మీకి మహర్షి ఎలా రామాయణంని యోగ దృష్టితో కథ మొత్తం ఫుల్ హెచ్డీలో ఆయన మైండ్లో ఎలా ప్లే అయ్యిందో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్ స్పెషాలిటీ ఏంటి అంటే అసలు రామాయణం రాయడం మాత్రమే కాకుండా పాడేవారు కూడా. ఎవరు పాడారు, ఎలా పాడారో తెలుసుకుందాం. దాంతోపాటు రామాయణం స్టోరీ అంతా ఎక్కడ మొదలైంది? మన అయోధ్యలోనే కదా. ఆ అయోధ్య ఎంత అందమైన సిటీ, ఇదంతా తెలుసుకుందాం. సో వాల్మీకి మహర్షి మొత్తం రామాయణంని రామ పట్టాభిషేకం, అశ్వమేధ యాగం వరకు రాశాడు. తర్వాత ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, ఇలా ఇంత అద్భుతమైన స్టోరీని ఇంతే అందంగా అందరూ ఫీల్ అయ్యే విధంగా ఎవరైనా పాడగలిగే వాళ్ళున్నారా అని. అప్పుడే యాజ్ ఇఫ్ బై డెస్టినీ ఇద్దరు క్యూట్ యంగ్ బాయ్స్ ముని అవుట్ఫిట్స్లో అక్కడికి వస్తారు. వాళ్ళ పేర్లే లవ అండ్ కుష. వాల్మీకి వాళ్ళని చూసిన వెంటనే ఒక డివైన్ గ్లో ఫీల్ అవుతాడు. వారిలో రాముని పోలికలు, గంధర్వకాంతి, డివైన్ చామ్ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరూ రాముని స్టోరీని అందరికీ తెలిసేటట్టు పాడడానికి పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతాడు. ఇంకా వాల్మీకి మహర్షి వాళ్ళకి రామాయణం టీచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈచ్ శ్లోక, ఈచ్ ట్యూన్, ఎవ్రీ ఎమోషన్ నేర్పిస్తాడు. కుశలవులు కూడా అంతే జాగ్రత్తగా వింటూ బై హార్ట్ నేర్చేసుకుంటారు. అలా వాళ్ళు ఇంకా రామాయణంని పాడటం స్టార్ట్ చేస్తారు. ఇమాజిన్ సాఫ్ట్ వీణా మ్యూజిక్, 2 స్వీట్ యంగ్ వాయిసెస్ రామప్రభు జీవిత చరిత్రని మొత్తం పాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా. అలా వాళ్ళు ఎంత అద్భుతంగా పాడేవాళ్ళంటే అందరూ వాళ్ళు చేసే పనిని ఆపేసి మరీ వీళ్ళు పాడేది వినేవాళ్ళంట. అలా లవకుశులు ఫారెస్ట్స్లో, విలేజెస్లో, రాయల్ గ్యాదరింగ్స్లో పాడుతూ ఉండేవాళ్ళు. అందరూ వీరి గానం మధురంగా ఉంది, వీరి జన్మ ధన్యమైంది, అంటే దే ఆర్ బ్లెస్డ్ అని అనేవాళ్ళు. వాళ్ళు ప్రతి చోట పాడేవారు, రాజమార్గంలో, స్ట్రీట్స్లో, టెంపుల్స్లో, అన్ని చోట్ల. అండ్ వన్ డే ఏమైందో తెలుసా? గెస్ చేయండి. వీళ్ళు ఇలా పాట పాడుతున్నారన్న విషయం రాముడికి తెలిసింది. ఇలా ఇద్దరు క్యూట్ లిటిల్ బాయ్స్ ఆయన స్టోరీ గురించి పాడుతున్నారు అన్న విషయం తెలిసిన వెంటనే రాముడు వాళ్ళని ప్యాలెస్కి తీసుకురండి అని చెప్తాడు. సో కుశలవులు ఇప్పుడు వచ్చి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ మినిస్టర్స్ ముందు రామాయణం పాడుతూ ఉంటారు. అందరూ ఎంతో సైలెంట్గా మనస్ఫూర్తిగా వీళ్ళు పాడే రామాయణం వింటారు. దాంతో వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కూడా వస్తుంటాయి. రాముడికి కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళు మునివేషధారులుగా ఉన్న వీరి ముఖంలో రాచకళ కనిపిస్తుంది. వీరి గానం నా మనసుకు ఎంతో శాంతి ఇచ్చింది అని అంటాడు. అంటే వీళ్ళు ముని అవుట్ఫిట్స్లో ఉన్న వీళ్ళల్లో ఒక డివైన్ రాయల్ ఆరా ఉంది, వీళ్ళు ఎంతో బాగా పాడారు అని మెచ్చుకుంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పనా? యాక్చువల్గా లవకుశులిద్దరూ రాముని కొడుకులే. కానీ స్టోరీలో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం రాఘవకి, అదేనండి మన రాముడికి, ఇలా వీళ్ళిద్దరూ తనకి సీతమ్మకి పుట్టిన కొడుకులు అన్న విషయం తెలియదు. ఎందుకు తెలియదు అనేది తర్వాత చెప్తా. అండ్ దట్స్ హౌ వాల్మీకి రచించిన రామాయణం కుశలవుల స్వీట్ వాయిసెస్ ద్వారా ఏకంగా రాముడి వరకు చేరింది. ఇప్పుడు రాముని బర్త్ ప్లేస్ అంటే పుట్టిన ప్లేస్ ది గ్లోరియస్ అయోధ్య గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ డే అయోధ్య మన ఇండియా ఉత్తరప్రదేశ్లో ఉంది. నౌ రామాయణం స్టోరీ స్టార్ట్ అవుతుంది. లాంగ్ అగో ఈ భూమిని ఎంతోమంది గొప్ప రాజులు పరిపాలించారు. అందులో ఒకడు సాగర మహారాజు. ఇతనే ది గ్రేట్ సాగర ఓషన్ని త్రవ్వించాడు. అందుకే దానికి సాగరం అనే పేరు వచ్చింది. ఈయన ఇక్ష్వాకు డైనాసిటీకి చెందినవాడు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రాముడు కూడా ఇదే రాయల్ లీనియేజ్ ఇక్ష్వాకు డైనాసిటీలోనే పుడతాడు. సరయూ నది తీరంలో ఒక బ్యూటిఫుల్ కింగ్డమ్ ఉంటుంది. అదే మన కోసల దేశం. దాని క్యాపిటలే మన అయోధ్య. సిటీ ఫిల్డ్ విత్ జాయ్, వెల్త్ అండ్ బ్యూటీ. ఎంతో బాగా షైన్ అయ్యే గోల్డెన్ ల్యాంప్స్తో నిండిన స్ట్రీట్స్, పూలతో నిండిన గార్డెన్స్, ప్రతి చోట సంతోషంతో నిండిన నవ్వులు వినిపించేటివి. అక్కడున్న అందరూ కూడా ఫుల్ ఆఫ్ ఆర్ట్ అండ్ లైఫ్. ప్రతి ఇల్లు కూడా ఎంతో అందంగా కట్టింటారు. ఏ ఎనిమీ అటాక్ చేయకుండా సిటీ అవుట్ సైడ్లో చాలా పెద్ద పెద్ద స్ట్రాంగ్ వాల్స్ ఉండేటివి. అసలు అయోధ్యలో అన్నీ నెక్స్ట్ లెవెలే. ఎలిఫెంట్స్, హార్సెస్, క్యామెల్స్ ఇవన్నీ చాలా ఉండేటివంట. మర్చెంట్స్,
ట్రావెలర్స్, సోల్జర్స్ వాళ్ళ వర్క్ చేసుకుంటూ స్ట్రీట్స్లో చాలా హడావిడి చేసేవాళ్ళు. అసలు రాయల్ లైఫ్ అండ్ పీస్ఫుల్ వైబ్స్కి పర్ఫెక్ట్ బ్లెండ్. అండ్ అక్కడ ఉండే పీపుల్ సూపర్ టాలెంటెడ్ అసలు. అందుకే అయోధ్య ఈజ్ లిటరల్లీ ఫుల్ ఆఫ్ కల్చర్ అండ్ స్కిల్ వైబ్స్. అక్కడున్న వాళ్ళు శబ్దవేది విద్యలో ఎక్స్పర్ట్స్. శబ్దవేది విద్య అంటే ఏన్షియంట్ సౌండ్ టార్గెటింగ్ ఆర్చరీ అన్నమాట. ఎనిమిని చూడకుండా అక్కడి నుండి వచ్చే శబ్దాన్ని మాత్రమే వింటూ కరెక్ట్గా టార్గెట్ని షూట్ చేసే స్కిల్. అందరూ చాలా స్ట్రాంగ్, కైండ్ అండ్ బ్రేవ్. బేర్ హ్యాండ్స్తో కూడా వైల్డ్ యానిమల్స్ని ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉండేవాళ్ళు. అదన్నమాట ది గ్రేట్నెస్ ఆఫ్ అయోధ్య. అ పర్ఫెక్ట్ సిటీ ఫుల్ ఆఫ్ ధర్మం, ప్రాస్పరిటీ అండ్ పీస్. ఇప్పుడు ది గ్రేట్ కింగ్ దశరథ మహారాజు గురించి తెలుసుకుందాం. ది గ్లోరియస్ అయోధ్యని రూల్ చేస్తున్న ది మైటీ కింగ్ దశరథ మహారాజు. చాలా తెలివైనవాడు. వేదాలని చాలా బాగా నేర్చుకున్నాడు. బ్యాటిల్లో ఎంతో ధైర్యంగా ఉంటాడు. తన ప్రజల్ని ఎంతో బాగా చూసుకుంటాడు. తన ప్రజలందరినీ తన సొంత పిల్లల్లాగే ప్రేమించేవాడంట. అందుకే అయోధ్యలో ఉండే వాళ్ళందరికీ ఆయనంటే ఎంతో ఇష్టం. హీ వాజ్ లైక్ కింగ్ బై పవర్, సెయింట్ బై హార్ట్ అన్నమాట. ఆయన ఎన్నో యజ్ఞాలు, యాగాలు జరిపించేవాడు. ఆయన రిచ్, స్ట్రాంగ్ బట్ హంబుల్ కూడా. ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఆల్వేస్ ట్రూత్, ఆల్వేస్ ధర్మాన్ని పాటించేవాడు. సేమ్ ది ఫస్ట్ లా గివర్ మను మహారాజులాగే పాలించేవాడు. అంటే పర్ఫెక్ట్ జస్టిస్, నో కరప్షన్, నో పార్షియాలిటీ. ఇప్పుడు మనం ది ఫస్ట్ హ్యూమన్ కింగ్ మను మహారాజు గురించి తెలుసుకుందాం. లెట్స్ గో వే బ్యాక్ ఇన్ టైమ్, లైక్ ఏన్షియంట్ డేస్ అన్నమాట. ఇక్కడే ది సూపర్ ఇంట్రెస్టింగ్ కింగ్ మను మహారాజు గురించి తెలుసుకుంటాం. ఈయనే ఇక్ష్వాకు డైనాసిటీలోని ఫస్ట్ కింగ్. దాంతోపాటు మన హిందూ స్టోరీస్ ప్రకారం అర్త్ మీద ఫస్ట్ హ్యూమన్ కూడా. సో బేసికల్లీ మనమందరం ఆయన గ్రేట్ 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 గ్రాండ్ చిల్డ్రన్ లాగా అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే హ్యూమన్, మానవ అనే పదం కూడా మను మహారాజు పేరు నుండే వచ్చిందంట. అలా అయితే మేబీ టెక్నికలీ వీఆర్ ఆల్ హిస్ ఫ్యామ్. అదెలా అంటే హియర్స్ ది స్టోరీ. ఒకరోజు మను మహారాజు రివర్ దగ్గర తన మార్నింగ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆయన చేతిలోకి ఒక టైనీ ఫిష్ వచ్చి ఇలా అంటుంది, మహారాజా నన్ను కాపాడు, నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటే నీకు ఏదైనా రేపొద్దున అవసరం వస్తే నేను నిన్ను కాపాడతాను అని అంటుంది. అది చూసి క్యూట్ లిటిల్ ఫిష్, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తావా, సరేలే దా నేను నిన్ను సేవ్ చేస్తాను అంటూ తీసుకెళ్ళి ఒక స్మాల్ బౌల్లో పెడతాడు. నెక్స్ట్ డేకి అది ఆ బౌల్ నిండా పెరిగిపోతుంది. దాంతో దాన్ని పాండ్లోకి షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ పెరిగిపోతుంది. దాంతో ఇప్పుడు లేక్లోకి షిఫ్ట్ చేస్తారు. మళ్ళీ పెరిగిపోతుంది. ఇంకా ఫైనల్గా ఓషన్లోకి షిఫ్ట్ చేస్తారు. ఇంకా ఇప్పుడే ఆ ఫిష్ నేను శ్రీ మహావిష్ణు మత్స్యావతారం అన్న విషయం చెప్తుంది. అలా విష్ణువు, మను ఒక హ్యూజ్ ఫ్లడ్ రాబోతుంది, దాంట్లో అన్నీ కొట్టుకపోతాయి కాబట్టి ఒక పెద్ద పడవని బిల్డ్ చేయి, దాంట్లో సీడ్స్, యానిమల్స్, తెలివైన వాళ్ళందరినీ ఎక్కించు. ఆ వరద వచ్చినప్పుడు బోట్ని నాకు కట్టేసాయి, ఆ హ్యూజ్ వేవ్స్ శాంతించే వరకు పడవ మునిగిపోకుండా తేలేటట్టు నేను చూసుకుంటాను అని అంటాడు. అలా ఆ తర్వాత మను మహారాజు అర్త్ మీద లైఫ్ని రీబిల్డ్ చేయడం కోసం హెల్ప్ చేస్తాడు. ప్లాంటింగ్, టీచింగ్ అండ్ ఒక న్యూ జనరేషన్ని స్టార్ట్ చేస్తాడు. అలా అన్నమాట ఇక్ష్వాకు డైనాసిటీ స్టార్ట్ అయింది. అందులోనే మన రాముడు పుడతాడు. సో బేసికలీ మను మహారాజు ది ఫస్ట్ కింగ్, ది ఫస్ట్ హ్యూమన్ అండ్ ది ఓజీ యాన్సిస్టర్ ఆఫ్ సూర్యవంశం. ఇక్ష్వాకు డైనాసిటీనే సూర్యవంశం అని కూడా అంటారు. ఇక్ష్వాకు డైనాసిటీకి ఆ పేరు ఇక్ష్వాకు మహారాజు నుండే వచ్చింటుంది. ఈ ఇక్ష్వాకు మహారాజు మను మహారాజు కొడుకు అనమాట. ఆ గ్రేట్ ఫ్లడ్ స్టోరీ తర్వాత మను మహారాజు కొడుకు ఇక్ష్వాకు రూలర్ అవుతాడు. ఇక్ష్వాకు మహారాజు కూడా ఎంతో ధర్మబద్ధంగా ఉండేవాడు. స్ట్రాంగ్, నోబుల్ రూలర్ అన్నమాట. ఆయన నుండే ఈ రాయల్ ఫ్యామిలీ స్టార్ట్ అయ్యి కొన్ని జనరేషన్స్ వరకు కంటిన్యూ అయింది. అలా అందరూ ఆయన ఫ్యామిలీని ఇక్ష్వాకు వంశం, ద లీనియేజ్ ఆఫ్ ఇక్ష్వాకు అని పిలిచేవాళ్ళు. ఈ ఇక్ష్వాకు వంశంలో సూపర్ ఫేమస్ కింగ్స్ ఎంతో మంది పుట్టారు. లైక్ హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘు అండ్ మన రాముడు కూడా. ఇక్ష్వాకు డైనాసిటీని సూర్యవంశం అని కూడా అంటారు అని చెప్పాను కదా. బేసిక్గా సూర్యవంశం అంటే సూర్య భగవానుడు, సన్ గాడ్ నుండి స్టార్ట్ అయిన లీనియేజ్ అన్నమాట. మన ఏన్షియంట్ పురాణాస్ ప్రకారం ఈ రాయల్ ఫ్యామిలీలో ఫస్ట్ కింగ్ వైవస్వత మను
అదేనండి మన మను మహారాజు, సూర్యుడి కొడుకు. అలా ఈ హోల్ డైనాసిటీ సూర్యదేవుని ఫ్యామిలీ లైన్ కాబట్టి సూర్యవంశం అనే పేరు వచ్చింది. అలా మన రాఘవుడు కూడా వన్ ఆఫ్ ది డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ అన్నమాట. ఈ డైనాసిటీ లాగే ఇంకొక గ్రేట్ డైనాసిటీ కూడా ఉంది. అదే చంద్రవంశం, లూనార్ డైనాసిటీ. చంద్రుడు మూన్ గాడ్ నుండి స్టార్ట్ అయిన రాయల్ లైన్ అన్నమాట. ఇందులో విష్ణువు ఏ అవతారంగా పుట్టాడో తెలిస్తే కమెంట్ చేయండి. నేను ఆన్సర్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పుడు మళ్ళీ మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. దశరథ మహారాజు రూల్లో నో పావర్టీ, నో హంగర్, నో థెఫ్ట్, నో జెలసీ. అందరూ వేదాలను చదువుకున్నారు. ప్రతి ఒక్కరూ నిజమే మాట్లాడేవారు. పెద్దల్ని ఎంతగానో రెస్పెక్ట్ ఇస్తూ ఒకరికొకరు ఎంతో హెల్ప్ చేసుకునేవాళ్ళు. అయోధ్యలో నగలు వేసుకొని వాళ్ళు, కడుపు నిండా తినని వాళ్ళు, మనస్ఫూర్తిగా నవ్వని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ రాయల్గా కనిపించేవారు. అందరూ డిసిప్లైన్డ్గా ఉండేవాళ్ళు. ఇన్ షార్ట్, అయోధ్య ఒక పర్ఫెక్ట్ డ్రీమ్ సిటీలా ఉండేది. అక్కడ అందరూ ధర్మాన్ని ఫాలో అయ్యేవారు. ఓన్లీ పీస్, నాలెడ్జ్ అండ్ లవ్. సిటీ అంతా వింధ్యా మౌంటైన్స్ నుండి తీసుకొచ్చిన ఎలిఫెంట్స్, కాంబోజా, బహ్లికా లాంటి దూర ప్రదేశాల నుండి తీసుకొచ్చిన హార్సెస్తో నిండి ఉండింది. సోల్జర్స్ కూడా అన్ని టైప్స్ ఆఫ్ అటాక్స్ కోసం వెల్ ట్రైన్డ్గా ఉండేవాళ్ళు. దశరథ మహారాజు అయోధ్యని ఎలా పరిపాలించాడంటే, శత్రువులకు అయోధ్య మీద అటాక్ చేయాలన్న ధైర్యం కాదు కదా, ఆలోచన కూడా వచ్చేది కాదు. స్వర్గమే భూమిపై ఉందా అనేంత అందంగా ఉండేది అయోధ్య. దాన్ని అలానే మన దశరథ మహారాజు గొప్పగా పరిపాలించేవాడు. ఇక్కడే డెస్టినీ మన స్టోరీ స్టార్ట్ అవ్వడానికి స్టేజ్ని సెట్ చేసింది. పర్ఫెక్ట్ కింగ్డమ్, పర్ఫెక్ట్ కింగ్, ఎక్కడ చూసినా ప్రశాంతత. ఎవ్రీ స్టోరీ ఏదో ఒక మార్పు వలనే స్టార్ట్ అవుతుంది కదా. ఆ మార్పు రాబోతుంది. మన నెక్స్ట్ పార్ట్లో ఆ మార్పు, కోరిక ఏంటి, దానివల్ల రామాయణం ఎలా స్టార్ట్ అయ్యింది అనేది తెలుసుకుందాం. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ రామాయణం ది ఆది కావ్యం. జై సీతారాం.